నమస్తే ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సరిత. నన్ను చాలా మంది ప్రస్తుత కాలంలో పిల్లలు ఎందుకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అడగడం జరిగింది. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో క్షుణ్ణంగా నేను పిల్లల గురించి, వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా పాతకాలంలో మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో, ప్రజెంట్ మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దానికి డిఫరెన్సెస్ చాలా వరకు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా పాతకాలంలో మనకి పిల్లల్ని చాలా ఫ్రీగా ఆడుకోవడానికి ఉండేదన్నమాట. ప్రస్తుతం స్కూల్లో కూడా బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. దానితో వాళ్ళకి సరైనటువంటి శారీరక శ్రమ అనేది లేకుండా అయింది. దానికి తోడు మనం యూజ్ చేస్తున్నటువంటి ఆహారం అన్నీ కూడా ప్యాక్డ్ ఫుడ్ విచ్ కంటైన్స్ హైలీ ప్రిజర్వేటివ్స్ అనమాట. సో అలాంటి ఫుడ్ని యూజ్ చేయడం, హై అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని యూజ్ చేయడం, షుగర్స్ యూజ్ చేయడం, సో ఎక్కువగా జంక్ అనేది యూజ్ చేయడం, తినడం, ఇవన్నీ కూడా ముఖ్య కారణం. అందులో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాను. మనకి కౌ అండ్ హ్యూమన్ ర్యాపిడ్ గ్రోత్ని మనం చూసినట్లయితే, కౌ మనకి పుట్టినప్పుడు దాదాపు ఇంచుమించు 40 kgs ఉంటుంది. అదే హ్యూమన్ చూస్తే 2 నుంచి 3 kgs ఉంటుంది. మనకి మనము పెరిగే కొద్దీ కౌని చూసినట్లయితే దాదాపు 900 kgsకి విత్ ఇన్ 2 to 3 years బాగా రీచ్ అయిపోతుంది. కానీ హ్యూమన్ 2 yearsలో అంత వెయిట్ అవ్వరు కదా. సో 20 years తర్వాత మీరు చూసినా, లేకపోతే హ్యూమన్ నార్మల్ వెయిట్ చూసినా మనకి 70 kgs, 68 kgs అనేది నార్మల్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనము కౌ మిల్క్ని తీసుకున్నప్పుడు మనకు అంత ర్యాపిడ్ గ్రో అయ్యే పరిస్థితి లేదు మన శరీరంలో. అలాంటప్పుడు మనం కౌ మిల్క్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఓవర్ ప్రోటీన్ ఇంటేక్ అవ్వడం, ఓవర్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ అవ్వడం, ఓవర్గా మనకి ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం సర్వసాధారణంగా జరుగుతుంది. నేను మీకు ఒక టేబుల్ చూపిస్తున్నాను. ఆ టేబుల్లో మీరు చూడండి. సో హ్యూమన్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఎంత, ఫ్యాట్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత, అదేవిధంగా కౌలో ఉన్నటువంటి ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ మిల్క్లో చూడండి మీరు 1.2 ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యాట్ వచ్చేసి 4 ఉంటుంది, కార్బోహైడ్రేట్ 9 ఉంటుంది. కౌస్ మిల్క్లో 4 ఉంటుంది, 3.5 ఫ్యాట్, 4.9 అనేది కార్బోహైడ్రేట్గా ఉంటుంది. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా చూస్తే మిల్లీగ్రామ్స్లో మనం చూస్తాం ఇక్కడ. సో 100 grams ఎంత కాల్షియం, ఎంత ఫాస్ఫరస్, ఎంత సోడియం ఉంటుందో తెలుసుకోవచ్చు. హ్యూమన్ మిల్క్లో 3.3 మనకి ఇక్కడ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఫాస్ఫరస్ వచ్చేసి 18 grams ఆఫ్ ఫాస్ఫరస్ ఉంటుంది. సోడియం 16 grams ఉంటుంది హ్యూమన్ మిల్క్లో. ఇక్కడ చూసినట్లయితే కౌ మిల్క్లో చాలా ఎక్కువగా ఉంటుంది, దానికన్నా చాలా డబుల్, ట్రిపుల్, మల్టిపుల్గా ఉంటుంది. 118 కాల్షియం ఉంటుంది, 97 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఉంటుంది, సోడియం వచ్చేసి 50 grams ఉంటుంది. సో నేనేమంటానంటే, ఈ మన యొక్క గ్రోత్కి ఇంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ఇంత అమౌంట్ ఆఫ్ కార్బ్స్ కానీ, ఇంత అమౌంట్ మనకి ప్రోటీన్ అనేది అవసరం లేదు. సో ప్రోటీన్ అనేది మన బాడీకి ఎంత కావాలో అంతకన్నా మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే దానివల్ల బాడీలో ఎక్కువగా టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ప్రోటీన్ని మనకి ఎవరైతే అనిమల్ ప్రోటీన్ని సజెస్ట్ చేస్తారో, అన్కుక్డ్ ప్రోటీన్ని సజెస్ట్ చేస్తారో, తింటూ ఉంటారో మంచిదని చెప్పి, వాళ్ళల్లో డీజనరేటివ్ డిజార్డర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి రీసెర్చెస్ ఆల్రెడీ మనకి ప్రూవ్ చేస్తున్నాయి. కాబట్టి మనకి ద బెస్ట్ ప్రోటీన్ అని అంటే అన్కుక్డ్ ప్లాంట్ ప్రోటీన్ అనే దాన్ని మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. అదొకటే సేఫ్ అండ్ రైట్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్స్. ఎందుకంటే మన బాడీ అంత విగరస్గా ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉండదు. సో దాదాపు మనం ఎంత పెరిగినా 60 kgsలోనే మనం మెయింటైన్ చేయాలి. సో తగినంతగా మనం ప్రోటీన్ తీసుకుంటూ, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటూ, తగినంత మనకి శారీరకంగా ఏదో ఒక యోగా కానివ్వండి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం ఉంచుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. సో నేను ఎప్పుడైతే అనిమల్ ప్రోటీన్ తింటూ ఉంటారో, వాళ్ళు కుక్డ్ ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకుంటుంటారో, వాళ్ళకి ఎలాగా మనకి ఇలా అక్యూట్ డిసీజెస్ వచ్చి బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయినప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ విధంగా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది క్రానిక్ డిసీజెస్గా ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.